గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు వారు వ్యవస్థాపకులుగా సాయి సేవాశ్రమము సాంబవరం ఆశ్రమంలో ఈరోజు పర్వదిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఉదయం 5:15 నుండి రేపు ఉదయం 6 గంటల వరకు ఈ 24 గంటల కార్యక్రమాన్ని చేసుకోబోతున్నాము. ఇప్పుడు ఊరేగింపు కార్యక్రమం పక్క పల్లెలకు వెళ్ళడం జరిగింది. మరి దాదాపుగా 6,000 మంది భక్తులు వచ్చి ఇక్కడ ఉదయం కాకడ హారతి నుండి ఇప్పుడు మధ్యాహ్న హారతి వరకు పాల్గొని వారు బాబా వారి ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. మరియు మరి అష్టాదశ పురాణాలకు మరి వాటిని వ్రాసినటువంటి వేదవ్యాసుని జన్మదిన సందర్భంగా ఈ గురు పౌర్ణిమ కార్యక్రమాన్ని చేసుకుంటాము. గురువులకు మరి ఆదర్శప్రాయమైనటువంటి ఆయన వ్యాస మహర్షి జన్మదిన సందర్భంగా షిరిడి సాయిబాబా వారు జీవించున్న కాలంలో మరి ఆయన ఇష్టపడి చుట్టూ ఉన్న భక్తులతో చేయించుకున్నటువంటి పర్వదిన కార్యక్రమం ఈ గురు పౌర్ణిమ. ఈ గురు పౌర్ణిమ కార్యక్రమం సందర్భంగా మనము షిరిడి సాయిబాబా వారు మరి శివుడే షిరిడి సాయిబాబా వారిగా వెలిశారు. మరి వారిని ఒక గురువుగా సద్గురువుగా మనము భావించి ఆయన జీవిత చరిత్రలో ఆయన బోధించినటువంటి విషయాలను మనం జీవితంలో ఆచరణ చేసుకొని మరి మంచి మార్గంలో మరి సమాజంలో శాంతియుత సమాజాన్ని స్థాపించాలనేది షిరిడి సాయిబాబా వారి లక్ష్యము. ఇప్పుడు పూజ్య గురుదేవుల లక్ష్యం కూడా అదే. కాబట్టి మరి గురు పౌర్ణమి సందర్భంగా మనము గురువుకు సన్నిహితంగా కావాలంటే మనకు ఆయన చెప్పినటువంటి విషయాలను కాస్త ఆచరణలో పెట్టుకొని ఆయన నమ్ముకుంటే ఇంకా మనకు జీవితంలో భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ముందుకు వెళ్ళాలంటే మనకు షిరిడి సాయిబాబా వారిని మించినటువంటి గురువు సద్గురువు సచ్చిదానంద సద్గురువు ఇక ఇళ్లలో లేడు రాడు. మరి అలాంటి గురువుకు మరి సాయి సేవకు వ్యవస్థను ఏర్పాటు చేసి అలాంటి గురువుకు మమ్మల్ని దగ్గర చేసినటువంటి పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు కూడా మాకు సద్గురువుగా ఒక సన్మార్గంలో నడిపిస్తూ సాయితత్వ ప్రచార భాగంలో మరి షిరిడి సాయి సేవాశ్రమంలో ఏర్పాటు చేసి మరి ఎన్నో విస్తృతంగా షిరిడి సాయిబాబా వారి కార్యక్రమాలను ఏర్పాటు చేయిస్తూ మరి ఆ విధంగా సమాజంలో శాంతిని నెలకొల్పుతున్నారు. వారి లక్ష్యం కూడా షిరిడి సాయిబాబా వారి లక్ష్యమే గురువు గారు కూడా లక్ష్యంగా భావించుకొని వారి జీవితాన్ని అంకితం చేసి ఈ విధంగా ఆశ్రమాల తరపున ఉచిత సేవా కార్యక్రమాలను చేయించడం జరుగుతుంది. కాబట్టి బాబా వారికి ఇష్టమైన ముఖ్యమైనటువంటి ఈ గురు పౌర్ణిమ సందర్భంగా మరి సాయి భక్తులకు షిరిడి సాయి వారిని అనుసరించే సాయి బంధువులందరికీ మరి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ సాయిరామ్. ఈ సేవాశ్రమంలో ముఖ్యంగా సాయికోటి మహాస్తూపాలు అనేవి నిర్మాణంలో దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు అన్ని కలిపి 25 స్తూపాలు ఉన్నాయి. మరి మన కూడా సాయికోటి మరి అడుగులు మరి విశిష్టత ఆ స్తూపంలో కోట్ల రోజులు పవిత్రోత్సవం ఆ పుస్తకాలను చివరి రోజు ఆ నామాలను ఆ స్తూపం కింద ఉన్నటువంటి పవిత్రమైన గదిలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఇదంతా ఒక వారం రోజుల కార్యక్రమం వార్షికోత్సవ సందర్భంగా చేస్తాము. అందులో అఖండ సాయి నామ సంకీర్తన, బాబావారి ఊరేగింపు, రోజు 4 హారతులు, హోమ పూజలు, ప్రతిరోజు సత్సంగ కార్యక్రమాలు ఇవన్నీ వారం రోజులు జరిపి ఆ 5 కోట్ల నామాలను ఆ స్తూపంలో వేయించడం జరుగుతుంది. ఈ విధంగా శ్రీ సాయి నామాల యొక్క పవిత్ర స్తూపం యొక్క పవిత్రత పెరుగుతూ ప్రతి సంవత్సరము మరి వచ్చినటువంటి భక్తుల యొక్క ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తీర్చే స్తూపంగా గురువు గారు మాకు ఈ స్తూప దర్శన ఫలితాన్ని ఇచ్చారు. ఎవరైనా మరి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ బాబావారి జీవిత చరిత్రలో ఒక 5 అధ్యాయాలు చదివి నేల మీద 3 ప్రదక్షిణలు చేస్తే వారి భక్తి శ్రద్ధలను బట్టి వారి సమస్యలు తీరుతూ ఉన్నాయి. ఎంతో మంది భక్తుల అనుభవాలు ఉన్నాయి. మరి అదే విధంగా కాస్త సమయం లేని వాళ్ళు ఒక 5 నిమిషాలు కూర్చొని శ్రీ సాయి నామాన్ని శ్రద్ధగా చెప్పుకుంటూ ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ఆ స్తూపం దగ్గర కూర్చొని
చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేసినా కూడా మనం అనుకున్నటువంటి న్యాయబద్ధమైన కోరిక ఏదైనా ఉంటే తీరుతుందని ఇది పూజ్య గురుదేవులు ఈ స్తూపానికి ఇచ్చినటువంటి ఫలితము. ఈ స్తూపానికి చేసినటువంటి నామకరణము మోక్షసాయి స్తూపము దర్శనం వల్ల మనకు ఆర్థిక ఆరోగ్య సమస్యలు తీరి మోక్ష మార్గంలో ముందుకు వెళ్తామని పూజ్య గురుదేవులు భక్తులకు అందరికీ సూచిస్తూ ఉంటారు. మరి ఈ స్తూపం విశిష్టత తెలుసుకున్న వాళ్ళు వచ్చి ఆ స్తూప దర్శన ఫలితాన్ని పొందవలసిందిగా భక్తులకు, సాయి భక్తులందరికీ కోరుతున్నాము. సాయిరామమ్మ.